హాయ్ హలో నమస్తే. అమెరికాలో యుఎస్సిఆర్ఐఎఫ్ దాని మొత్తం పేరు పక్కన పడేస్తే రిలీజియస్ ఫ్రీడమ్ మీద రీసెర్చ్ చేసి ఒక సంస్థ అమెరికాకి రికమెండ్ చేసిందట. భారతదేశానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ప్లస్ ఆర్ఎస్ఎస్కి ఇద్దరిని అమెరికాలో బ్యాన్ చేయండి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారట. నేను ఇది యాక్చువల్గా 4-5 రోజుల క్రితమే చూశాను, బట్ ఇది నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు ఇది. ఎందుకంటే ఈ రిపోర్ట్ ప్రతి సంవత్సరం ఇస్తారు వాళ్ళు, ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడెక్కడ దేశాల్లో రిలీజియస్ మీద గొడవలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేసి అమెరికాకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సంస్థ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ ఇది. అది ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి సంవత్సరం వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటారు. దీనిలో నాకు పెద్ద కొత్త ఏం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ఒక లైన్ యాడ్ చేశారు, ఏంటంటే బ్యాన్ చేయమని యాడ్ చేశారు ఆర్ఎస్ఎస్ని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే గతంలో దాడులు చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఇది ఇంతమందిని దాడి చేశారు, వైలెన్స్ జరుగుతుంది అని చేసేవాళ్ళు, కానీ బ్యాన్ చేయండి అని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కొత్తగా వాళ్ళు రికమెండేషన్స్లో ఒక సింగిల్ లైన్ రాశారనమాట. సో అది జరిగింది, బ్యాన్ చేయమని రాశారని చెప్పి. ఎవరు ఎక్కువగా వీడియోలు పెడుతున్నారంటే వీళ్ళే ఎక్కువ వీడియోలు పెడుతున్నారు. ఎవరు? ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేసేటువంటి, హిందుత్వ సంఘాలకి సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్లే వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఏమని పెట్టుకుంటున్నారు? బ్యాన్ చేయమంటున్నారు, కుట్ర జరిగింది, ఇది రీసెర్చ్ చేసిన వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిపి చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది కుట్ర జరిగింది ఆర్ఎస్ఎస్ మీద. ఎందుకంటే ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు ఇండియన్స్ కాదు కదా, వీళ్ళలో 2 పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఎవరు రిపోర్ట్ రాసిన వాళ్ళు 2 పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఓకే, బట్ కాకపోతే యూ కెన్ సీ ద నేమ్స్. ఇక్కడ నేమ్స్ చూస్తే మీరు ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ నేమ్స్ చూస్తే కంట్రీస్ రికమెండెడ్ ఫర్ డిజిగ్నేషన్ ఎస్ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, దాంట్లో పాకిస్తాన్ పేరు కూడా ఉంది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు కుట్ర చేసి ఆ రిపోర్ట్ రాసిన వాళ్ళలో 2 పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండియా మీద కుట్రతో రాశారని వీళ్ళు వీడియోలు పెడుతున్నారు. బట్ దాంట్లో పాకిస్తాన్ పేరు కూడా ఉంది కదా. పాకిస్తాన్ వాడి పేరు ఎందుకు రాసుకుంటాడు? వాడి దేశంలో హింస జరుగుతుందని వాడి పేరు కూడా ఉంది, పాకిస్తాన్ పేరు కూడా ఉంది, సిరియా పేరు ఉంది, తజికిస్తాను, తుర్కిమిస్తాను, లిబియా, ఇవన్నీ ముస్లిం కంట్రీస్ పేరు కూడా రాశారండి. క్రిస్టియన్ ఇండియా ఒక్కటే కాదు, ఆఫ్ఘనిస్తాను, తుజికిస్తాను, పాకిస్తాను, సౌదీ అరేబియా, సిరియా, ఇన్ని ముస్లిం కంట్రీస్ రాశారు దాంట్లో. సో కాబట్టి పాకిస్తాన్లో కుట్ర చేసి ఇండియా పేరు రాశారనేది ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ 1. పాయింట్ 2, క్రిస్టియన్స్ ఉన్నారని రాశారు అంటే దీంట్లో క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. దీంట్లో క్రిస్టియన్ కంట్రీస్ రష్యాలో 50% క్రిస్టియన్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. సిరియా, తజికిస్తాన్, వియత్నాం ఏం మరి తెలీదు, కొంచెం క్రిస్టియన్ కంట్రీస్ తక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇట్స్ ఓకే, ఎక్కువగా ముస్లిం కంట్రీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రాశారని దట్స్ నాట్ ది కన్సర్న్ ఇయర్. బట్ ఎందుకు రాశారు అని అంటే ఇప్పుడు అది చదువుతున్నా చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా పీడిఎఫ్లో అది చదువుతున్నది. డిజిగ్నేట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ ఆర్సిపిఎస్ ఫర్ ఎంగేజింగ్ ఇన్ అండ్ టాలరేటింగ్ సిస్టమాటిక్ ఆన్గోయింగ్ అండ్ ఇంగ్రేషియస్ రిలీజియస్ ఫ్రీడమ్ వైలేషన్స్ అండ్ డిఫైన్డ్ బై ది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. సింపుల్ అండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది, IRFA, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం మీరు వైలేట్ చేశారని చెప్తున్నారు. ఇండియాలో నరేంద్ర మోడీ గారి యాక్ట్ ప్రకారం ఇది ధర్మం అని మీరు చెప్తున్నారు. క్రిస్టియన్స్ మీద దాడి చేయటం, ముస్లిమ్స్ మీద దాడి చేయటం, మతం మీద దాడి చేయటం, ఇది మా ధర్మాచారం అని చెప్పేసి మన ఇండియన్ లా ప్రకారం, నరేంద్ర మోడీ గారి లా ప్రకారం, భారతీయ జనతా పార్టీ లా ప్రకారం, ఆర్ఎస్ఎస్ లా ప్రకారం మీరు ధర్మం చేస్తున్నారు, మీరు ధర్మాన్ని కాపాడుతున్నారు. కాబట్టి మీకు తప్పు అనిపించలే. కానీ
ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం తప్పు అనిపించింది, కాబట్టి వాళ్ళు అక్కడ ట్యాగ్ చేశారు అంతే. ఓకే, సో దట్స్ వాట్ పాయింట్ 1. అది పాయింట్ 2, press India to allow US government entities such as USIRF and the US Department of State to conduct in-country assessment of religious freedom conditions. ఇక్కడ ఏమన్నారంటే, మేము ఇండియాలోకి వెళ్ళి అక్కడ సర్వే చేస్తాము, దాడులు జరుగుతున్నాయా లేవా అనేది దాన్ని అక్కడ సర్వే చేయాలంటే అక్కడ ఇండియా గవర్నమెంట్ ఒప్పుకోవాలి, కాబట్టి గవర్నమెంట్ని అడగండి పర్మిషను, మేము వెళ్ళి ఇక్కడ సర్వే చేస్తామన్నాడు. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లా, ఇక్కడికి వచ్చి నిజంగా దాడులు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి చర్చిల్ని, పాస్టర్లని, క్రిస్టియన్ సంఘాలని వీళ్ళని అడగాలి. వాళ్ళు అడిగితే నిజంగా జరుగుతున్నాయా లేవా అనేది, ట్రైబల్లో జరుగుతున్న క్రిస్టియన్స్ వీళ్ళందరూ చెబుతారు నిజమేనండి మా మీద బెదిరిస్తున్నారా అని చెప్తారని. వాళ్ళకి వీళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వట్లేదని కదా అర్థం. వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు యూఎస్ గవర్నమెంట్ మీరు ప్రెజరైజ్ చేయండి ఇండియన్ గవర్నమెంట్కి పర్మిషన్ ఇవ్వడానికి, మేము వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయడానికి అని రికమెండ్ రాశారంటే మన వాళ్ళు ఈ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదని అర్థం. పాయింట్ 2. పాయింట్ 3 ఇక్కడ రాశారు 3వ పాయింట్లో, ఇంపోజ్ టార్గెటెడ్ శాంక్షన్స్ అండ్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ సచ్ యాజ్ ఇండియాస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ and the Rashtriya Swayam Sevak Sangh for the responsibility and tolerance of severe violations of religious freedom by freezing those individuals or entities assets or barring their entry into the United States. వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో బ్యార్ చేయమన్నారండి, ఇండియాలో కాదు. యునైటెడ్ స్టేట్స్లో బ్యార్ చేయమన్నారు ఎందుకు, వాళ్ళకి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యొక్క రూల్స్కి అది క్రిస్టియన్ కంట్రీ, ఇది హిందూ దేశం, మీలే చెప్తున్నారు ఇది హిందూ దేశం, మా హిందూ ధర్మ రక్షణ కోసమని ఆర్ఎస్ఎస్ చెప్తున్నారు. అదేమో క్రిస్టియన్ కంట్రీ, డెఫినెట్గా మ్యాచ్ అవ్వదు కదా. దాంట్లో సర్ప్రైజ్ నాకెందుకు పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదు ఇది. ఎందుకు, ఇప్పుడు ఇస్లాం కంట్రీ పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో పెట్టుకున్న రూల్స్ అమెరికాలో రూల్స్కి మ్యాచ్ అవ్వవు. ఎందుకు, ఇది ఇస్లామిక్ కంట్రీ, అది క్రిస్టియన్ కంట్రీ. అలాగే ఇండియాలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కింద పెట్టిన రూల్స్ అమెరికాకి మ్యాచ్ అవ్వవు. కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్లాగ్ అయింది. ఓకే, ఇప్పుడు ఫ్లాగ్ చేశారు వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈ యొక్క రూల్స్కి మనకి మ్యాచ్ అవ్వట్లేదు అని అన్నారు అంతే. ఓకే, అది ఒక పాయింట్ నాకు అర్థమైంది. ఓకే, ఇంకా లింక్ ఫ్యూచర్ యుఎస్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అండ్ బైలిటరల్ ట్రేడ్ పాలసీస్ విత్ ఇండియా టు ఇంప్రూవ్మెంట్స్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్. అమెరికా వాళ్ళతోటి ఇండియా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు బైలేటరల్ టాక్స్ జరుగుతాయి కదా, ట్రేడ్ డీల్స్ అవన్నీ జరుగుతాయి కదా, దాంట్లో దీన్ని కూడా లింక్ చేయండి అని రికమెండ్ చేశారు. వాళ్ళు వస్తారు కదా ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చినప్పుడు పనిలో పనిగా దాడులు చేస్తున్నారండి, కొద్దిగా తగ్గించండి అని చెప్పండి అని చెప్పారు వాళ్ళకి. ఎన్ఫోర్స్ సెక్షన్ 6 ఆఫ్ ది ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ టు హార్మ్ ఆర్మ్స్ సేల్స్ టు ఇండియా బేస్డ్ ఆన్ కంటిన్యూడ్ యాక్ట్స్ ఆఫ్ ఇంటిమిడేషన్ అండ్ హెరాస్మెంట్ అగైన్స్ట్ యూఎస్ సిటిజన్స్ అండ్ రిలీజియస్ మైనారిటీస్. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ సెక్షన్ 6 అనేది ఒకటి ఉందట, దాని ప్రకారం భారతదేశానికి ఈ యొక్క ఆర్మ్స్ ఇవన్నీ కూడా మేము ఆపేస్తామని చెప్పండి అని వాళ్ళు రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే వాళ్ళు వెంటనే చేస్తారేంటి, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి రికమెండ్ చేస్తున్నారు వీళ్ళు అమెరికాకి. బ్యాన్ చేస్తే అమెరికాలో భారతదేశంలో 150 కోట్ల మంది జనం వాళ్ళకి బిజినెస్ పోయింది అమెరికా వాళ్ళకి. కాబట్టి క్రిస్టియన్స్ కొట్టారు కదా అని చెప్పి ఇండియా మీదకి ఏం దూకరు వాళ్ళు. ఎందుకు, వాడికి మతం ముఖ్యం కాదు, వ్యాపారం ముఖ్యం అమెరికా వాళ్ళకి. నిజంగా మతమే ముఖ్యమైతే ఎప్పుడో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు, ఎందుకంటే క్రిస్టియన్స్ని కొడుతున్నారని. వాళ్ళు క్రిస్టియన్స్ రోజు వెళ్ళి అమెరికాకి చెప్తారు, క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడ అమెరికాలో క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు రోజు వెళ్ళి, సార్ మమ్మల్ని కొడుతున్నారండి ఇండియాలో అని చెప్తే, ఏమైనా స్వామి మా ఇక్కడ అమెరికాలో మాది మేము చూసుకునేలాగా అయిపోతుంది, మీతో మాకెందుకు తన్నించుకోండి అంటున్నారు అమెరికాలో. ఈ ఊరికే పేపర్ మీద ఉందంతే. వాళ్ళు ఏదో క్రిస్టియన్స్ వచ్చి చేయబెడతారు, అమెరికా వాళ్ళు వచ్చి చేయబెడతారు, ఏమి చేయరు వాళ్ళు. అమెరికా వాళ్ళు భారతదేశం చేయబెట్టి మోడీ గారికి ఫోన్ చేసి, ఏమంటే మా క్రిస్టియన్స్ని కొడుతున్నారట మీ బీజేపీ వాళ్ళు అని అన్నారనుకో మోడీ గారికి, ఆయన నా ఇష్టం అంటాడు మోడీ గారు, నా ఇష్టం, నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అంటాడు మా ట్రంప్ని. ఇద్దరు గొడవ అయిందనుకో 2 దేశాలకు నష్టం. ఏది, ఇక్కడ భారతదేశంలోని క్రిస్టియన్స్ కోసం వాళ్ళు ఏమి చేతులు పెట్టేవాళ్ళైతే ఎప్పుడూ పెట్టేవాళ్ళు. ఇది ఇలాంటి పేపర్ల మీద రికమెండేషన్ చేస్తారు, అది జరిగేది అదే. ఇది అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం అవ్వలేదు. వీళ్ళే చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు మా మీద కుట్ర జరిగింది అని అన్నారు, కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ విషయం. చాలా లైట్గా తీసుకున్న ఈ విషయాన్ని, దాని విషయం. ఓకే, ఫైనల్గా
reintroduce and pass the Transactional Repression Report and Act of 2024 to acquire annual report acts of. సరే నేనేమన్నానంటే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూసా, వాళ్ళు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని కుట్ర జరుగుతుంది, రిలీజియస్ ఫ్రీడమ్ లేదంట, పాకిస్తాన్ వాళ్ళు కుట్ర అన్నారు. నేను ఆల్రెడీ చూపించాను, పాకిస్తాన్ పేరు కూడా ఉంది, ఇంక దాంట్లో పాకిస్తాన్ కుట్ర ఏందో నాకైతే తెలియదు. ఓకే, అది ఒక పాయింట్. నేను రెండోది మీకు ఒకటి చూపించేది ఏంటంటే, నేను అదే క్రిస్టియన్స్ మీద అటాక్ చేసే బ్రదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మన ధర్మాన్ని కాపాడాలి అని అంటే ప్రేమతో కాపాడాలి, ప్రేమతోనే కాపాడాలి. ఇదే మాట యేసుక్రీస్తు చెప్పాడు, మహాత్మా గాంధీ చెప్పాడు, అబ్రహాం లింకన్ చెప్పాడు, అక్కడ వాళ్ళెవరు ఏమంటారు సౌత్ ఆఫ్రికా ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పాడు. పాపం వీళ్ళందరూ కూడా అహింసవాదులు, ప్రేమతో జయించాలి తప్ప అహింసతో కాదని, హింసతో కాదు అహింసతో జయించాలని చెప్పి వీళ్ళందరూ చెప్పారు. ఓకే, కాబట్టి ప్రేమతో జయించాలి అంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే ప్రేమతో జయించడం. పాస్టర్లు ఎలా జయిస్తున్నారు, పాస్టర్లు ఎలాగ మత మార్పిడి చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారంటే ఈ దళితుల్ని వీళ్ళని కన్వర్షన్ అయిన తర్వాత మీరన్నట్టుగా వాళ్ళని మభ్యపెట్టి మత మార్పిడి చేస్తున్నారనేది పొరపాటు. మభ్యపెట్టి ఎవడు మత మార్పిడి చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ప్రేమ చూపిస్తారు, వాళ్ళు మారతారు, మారిన తర్వాత ఇంకా ప్రేమ చూపిస్తారు. అది వాళ్ళు చేసేది అదే, ముందు ప్రేమ చూపిస్తారు, మారిన తర్వాత డబుల్ ప్రేమ చూపిస్తారు. వాళ్ళు డబుల్ ప్రేమ చూపిస్తారు అంటే ఏంటి అర్థం? ఒక దళితుడు క్రిస్టియన్గా మారగానే పాస్టర్ అమ్మ పాస్టర్ ఉంటారే, ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతారు వాళ్ళు పాస్టర్లు. నా కొడుకు, నా తమ్ముడు, నా పిల్లోడుగా భావిస్తారు ఆ చర్చికి వచ్చే మెంబర్ని. ఇంట్లోకి తీసుకెళ్ళి కలిపి ముద్ద పెడుతుంది పాస్టర్మ్మ వాళ్ళకి, కొడుకులాగా చూసుకునేది మతం మారినటువంటి వాళ్ళని. అలా ప్రేమ చేస్తున్నారు. మనం ఈ మత మార్పిడి ఆపాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా చేయాలంటే మన హిందూ సంఘాలు మనం కూడా ఏం చేయాలి? దళితుల్ని ఇళ్లలోకి తీసుకెళ్ళి కలిపి నోట్లో ముద్ద పెడితే పోరు, మత మార్పిడి చేసుకోరు. మనం అది చేస్తే మారరు వాళ్ళు. మనం కూడా చేద్దాం. నేను అదే అంటాను, మనం కూడా అంటే నేను కూడా జాయిన్ అయిపోతాను ఆర్ఎస్ఎస్ బీజేపీలో. నేను ఐఎమ్ యువర్ మెంబర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నేను ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతో మనం గొడవ పట్టడం అనవసరం, వాళ్ళతో కుమ్మక్క అవ్వడం బెటర్ అని నేను కుమ్మక్క అవుతాను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతో ఈ రోజు నుంచి కుమ్మక్క అవుతాను. వాళ్ళతో నేను కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మత మార్పిడి ఆపాలంటే దళితుల్ని ఆదివాసీలని మన ఇళ్లలోకి తీసుకెళ్ళి కలిపి పాస్టమ్మ ముద్ద పెట్టినట్టు మనం కూడా పెడదాము, ఆగిపోతారు. ఇది తప్ప, ప్రేమ తప్ప ఏది చేసినా మత మార్పిడి మనం ఆపలేము. ప్రేమ అనేది చాలా బలమైనది. ద లవ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ హేట్రెడ్నెస్ అని నేను అనలా. చాలామంది అన్నారు, పెద్దలు అన్నారు, నేనంటే బచ్చగాడిని అనుకోండి, చాలామంది పెద్దలు అన్నారు లవ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ హేట్రెడ్నెస్ అని. The Christians are converting them with the love they are converting. దాన్ని నువ్వు రైస్ బ్యాగ్ అంటున్నావు, మత మార్పిడి చేస్తున్నారు, ల్యూర్ చేస్తున్నారు, నువ్వెందుకు చేయట్లేదు? ప్రేమ అనేది పంచడం అంటే ఏంటి? మీరు కూడా చేస్తే ఆగిపోతారు. మీరు పేదోళ్ళ, వాళ్ళు పేదోళ్ళ? నేనేమన్నానంటే హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు రిచ్చా లేకపోతే క్రైస్తవులు రిచ్చా? జస్ట్ ఇమాజిన్, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఒక పాస్టర్కి ఎంత, పూరి గుడిసెలో ఉన్న పాస్టర్కి ఎంత ఆస్తి ఉంది, కొన్ని వేల కోట్లు పెట్టి టెంపుల్ కట్టిన ఒక పూజారికి ఎంత ఆస్తి ఉండేది? పేదవాడు పాస్టరా లేకపోతే పూజారా? ఇల్లే కదా పాపం, పేదలు కదా. పేదలే ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చిన్న పల్లెంలో వాళ్ళు తినే దాంట్లో కొద్దిగా చర్చ్ మెంబర్కి ముద్ద పెడుతున్నారు. వాడు ప్రేమను తట్టుకోలేక మారిపోతున్నాడు, మతం మారిపోతున్నాడు వాడు. మనం ఏం చేస్తున్నాము? మనం నీళ్ళు ఇలా పోస్తున్నాం. సరే, గుడికి వచ్చినోడన్నా తీసుకెళ్ళండి, పోని బయటోడు ఎవడో తీసేయండి, ఎవడో అనామకుడు గుడికి వచ్చి రోజు భజనలో పాల్గొంటాడు కదా, వాడినన్నా ఇంట్లోకి తీసుకెళ్ళి ఆడికి మీరు తినే ప్లేట్లో భోజనం పెడితే ఎల్లడు వాడు, మతం మారడు. లెట్ us చేంజ్ దీస్ పీపుల్ విత్ లవ్. దట్ ఈస్ ది అడ్వైస్ ఐఎమ్ హెల్పింగ్ మై ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ అండ్ బీజేపీ బ్రదర్స్. నేను అదే చెప్తున్నా, ఐఎమ్ జాయినింగ్ యూ ఫ్రమ్ టుడే. మీతో జాయిన్ అవుతున్నాను. ఎందుకు? ప్రేమను పంచడం ఎలాగా అనేది లెట్ us ప్రాక్టీస్ ఇన్స్టెడ్ ఆఫ్ హేట్రెడ్నెస్. దాంట్లో జాయిన్ అవుతున్నా మీతో, మీ సంస్థలో జాయిన్ అవుతలేదు. ఐఎమ్ జాయినింగ్ విత్ యూ ఇన్ షేరింగ్ ద లవ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, నిజంగా వీళ్ళ మీద దాడులు చేయటం లేదా
ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేది నేను మీ ముందే గూగుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ లేదా అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అని కొడుతున్నా. అటాక్స్ ఆన్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా, క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, చాలా న్యూస్ చూపిస్తున్నా మీకు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇన్ న్యూస్ క్లిప్స్. ఇప్పుడు వాళ్ళెవరో రిపోర్ట్ ఇస్తే మీరేమన్నారంటే, మీరు క్రిస్టియన్స్ దాడి చేస్తున్నారంటే ఇండియాలో అంటే కుట్ర చేసి మా మీద కుట్ర చేశారు ఆర్ఎస్ఎస్ మీద అంటున్నారు మీరు. బట్ వాళ్ళు రిపోర్ట్ కుట్ర అయ్యి ఉండొచ్చు. మరి ఇది ఈ న్యూస్ పేపర్లు ఇవన్నీ కుట్ర కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు చూడండి, అల్జజీరా అనే అతను రాశాడు, ఇండియాలో హేట్రెడ్నెస్ పెరిగిందని. సరే, అది ముస్లిం పేపర్ లాగా ఉంది, తీసేయి అన్న. ఒకసారి తీసేయండి. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వీళ్ళు రాశారు, విపరీతంగా క్రిస్టియన్స్ని దాడి చేస్తున్నారు ఇండియాలోని. సరే, అది కూడా తీసేయండి. క్రిస్టియన్స్ జస్టిస్ అండ్ పీస్ అంటే ఏదో ఎన్జిఓ, ఎవరు క్రిస్టియన్స్ ఉన్నారో అని అనుకుందాం. సరే, అది కూడా తీసేయండి. ది హిందూ న్యూస్ పేపర్ రాసిన పేపర్ ఇది. ది హిందూ న్యూస్ పేపర్ ఏం రాశారు? షార్ప్ రైజ్ ఇన్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ నార్థరన్ స్టేట్స్, నార్థరన్ ఇండియా క్యాస్ట్ ఎ షాడో ఆన్ బీజేపీస్ అవుట్ రీచ్ ఇన్ కేరళ. ఎక్కడో నార్త్ ఇండియాలో క్రిస్టియన్స్ మీద దాడి చేస్తుంటే అది ఎఫెక్ట్ కేరళలో పడిందని ది హిందూ వాళ్ళు రాసిన న్యూస్ పేపర్. సరే, ఈ మధ్య హిందూ వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పేపరు మా పేపర్ కాదంటున్నారు వాళ్ళు ఈ మధ్య. సరే, హిందూ తీసేయండి. రిలీజ్ ఇంటర్నేషనల్ అని ఒక స్వచ్ఛంద సంస్థ రాసిన పేపర్, యాంటీ కన్వర్షన్ లా ప్రాంప్ట్స్ వేవ్ ఆఫ్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. జనిత్ ఇంగ్లీష్ వాళ్ళు రాసినది, ఏ 500 ఇంక్రీజ్ అండ్ అటాక్స్ అండ్ అగేన్స్ట్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా 500%. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకరిని కొడితే మోడీ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి రోజుకు 5గురిని కొడుతున్నారని అర్థం. అప్పుడు కూడా కొట్టేవాళ్ళు, ఒకరిని కొడితే రోజుకు 5గురిని కొడుతున్నారని అర్థం. హిందూ నేషనలిస్ట్స్ అటాక్ క్రిస్టియన్ సెలబ్రేషన్స్ అక్రాస్ ఇండియా, నేషనల్స్ క్రిస్టియన్ కన్సర్న్. సరే, క్రిస్టియన్ పేపర్లో క్రిస్టియన్ ఇదిగో క్యాథలిక్ కనెక్ట్ ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ అలా వాళ్ళు రాసుకుంటారు, దాన్ని వదిలేయండి, క్రిస్టియన్స్ వదిలేయండి. ఓకే, నేను ఓన్లీ పేపర్లో మాత్రం చూపిస్తున్నాను మీకు. ఐఎమ్ ఓన్లీ షోయింగ్ ద న్యూస్ పేపర్స్. ఓకే, Anglican Communion News Service, Christians faced unacceptable hostility over Christmas. This is a news. The News Minute వాళ్ళు రాశారు, ఇండియా క్రిస్మస్ ఈజ్ మార్క్డ్ బై రిపోర్ట్స్ ఆఫ్ సంఘ్ లింక్డ్ ఆర్గనైజేషన్స్ అటాకింగ్ క్రిస్టియన్స్. ఇన్ని పేపర్లు మన ఇండియన్ పేపర్లు రాశారు. న్యూస్ క్లిక్ వాళ్ళు రాశారు, ఫ్లైట్ ఆఫ్ క్రిస్టియన్స్ మైనారిటీ. న్యూస్ క్లిక్ వాళ్ళు రాసింది. అమెరికన్ ఎంటర్ప్రైజ్ రిజల్ట్ ఇన్స్టిట్యూట్ AEI వాళ్ళు రాసిన పేపర్. ది డిప్లొమాటిక్ ఏషియా పసిఫిక్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రాశారు, హిందుత్వ వైలెన్స్ టార్గెటింగ్ ఇండియన్ క్రిస్టియన్స్ ఈజ్ గ్రోయింగ్ అని. ది వైర్ వాళ్ళు రాశారు, ది వైర్, ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఇండియా టు స్పీక్ అప్ ఫర్ క్రిస్టియన్స్, ఎందుకు దర్ అటాకింగ్ అండ్ క్రిస్టియన్స్ అని. ఓకే, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ రాశారు. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ ఎవరిది? ఫ్రంట్ లైన్ హిందూ పేపరా? ఫ్రంట్ లైన్ ఏదో మరి హిందూ అనుకుంటా ఫ్రంట్ లైన్ అనేది ఎవరిదో. వాళ్ళు రాశారు ఇండియన్ క్రిస్మస్ యాంటీ క్రిస్టియన్ వైలెన్స్ అండ్ వాళ్ళు రాశారు. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ వాళ్ళు రాశారు. ఓకే, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాశారు, రైజింగ్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఇండియా ఆర్ నాట్ గుడ్ ఫర్ ఇట్స్ గ్లోబల్ ఇమేజ్కి అది మంచిది కాదు, ఇండియా క్రిస్టియన్స్ మీద కొడుతున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశారు. వీళ్ళందరూ మన ఇండియన్ పేపర్లు రాస్తే అమెరికా వాడు బ్యాన్ చేశాడని మీరు మా కుట్ర జరిగింది అది ఇదండి. ఇక్కడ వీళ్ళు లోకల్ పేపర్లు రాశారు కదన్నా. ఓకే, ది హిందూ క్యాథలిక్ బిషప్స్ బాడీ కండెమ్స్. ఓకే, క్రిస్టియన్స్ కండెమ్ చేశారు, అది వదిలేయండి. నేను ఓన్లీ న్యూట్రల్ పేపర్లో చూపిస్తాను. ఇది yukanews.com, 500% రైజ్ ఇన్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా ట్రిగర్స్ అలామ్, 500% ఇంక్రీస్డ్. డిఫైనింగ్ ఫ్రీడమ్ ఇంటర్నేషనల్, NDTV వాళ్ళు రాశారు ఏమని, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ బీయింగ్ అటాక్డ్. వాళ్ళ ఫేవరెట్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఫేవరెట్? బీజేపీ వాళ్ళకి ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నాడు, ఆయన శశి థరూర్ కాంగ్రెస్లో. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, యూఆర్ వైలేటింగ్ వర్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ బీయింగ్ అటాక్డ్ అని అతను ఇచ్చాడు. wire.com వాళ్ళు రాశారు 500% పెరిగింది. సరే, ఇది మొత్తం చదువుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. దేశాభిమాని ఇది ఒక పేపర్ అట. సబ్రాంగిల్ ఇండియా, ది సౌత్ ఫస్ట్ వాళ్ళు రాశారు. ఓపెన్ డోర్స్ UK అండ్ ఐర్లాండ్ వాళ్ళు. క్రక్స్, ది పిల్లర్, అజాదీజా, ది వైర్, కొన్ని వందల పేపర్లు రాశారన్న. లోకల్ పేపర్లు రాశారు క్రిస్టియన్స్ని కొడుతున్నారని.
వాడు కొత్తగా రాసింది ఏం లేదు, ఓకే క్రిస్టియన్స్ కొడుతున్నారని ప్రజలు సరే ఇది చెప్పి యూట్యూబ్లో చూపిస్తున్నాను మీకు. నేను ఐమ్ జస్ట్ టైపింగ్ ఇన్ ద యూట్యూబ్. ఇది అటాక్స్, ఇది యూట్యూబ్లో నేను టైప్ చేసి అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. ఇది చూడండి, యాంటీ క్రిస్టియన్ వైలెన్స్ ఇన్ ఇండియా. రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పెద్ద ఎపిసోడ్ పెట్టాడు క్రిస్టియన్స్ని ఎలా కొడుతున్నారు ఇండియాలో అని. రాజ్దీప్ సర్దేశాయ్ ఇది మీకు వినిపిస్తాను, వినండి. ఇది ఒక్కటి వినిపిస్తాను మీకు. The videos of Christian groups in different parts of the country, particularly in tribal parts, being browbeaten, threatened, even assaulted by self-styled Hindu vigilante groups reveals just what the normalization of the hateful propaganda, some of which you heard on the show today, can do to a civil society. Christmas పమ్మీని మొత్తం చూపించకూడదు, వేరే ఛానల్ది. ఓకే, ఆయన గొంతులో ఉన్న ఆవేదన, అమెరికా వాడు కాదు కదా, మన భారతీయుడు చెప్తున్నాడు. ఓకే, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఇది చూడండి, టైమ్స్ నౌ వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. Christmas celebration in Madhya Pradesh, Chhattisgarh, Assam and Delhi. Let's first tell you about what happened in Rajasthan. In Rajasthan's Nagaur, a group of youth vandalized a private school located opposite a temple. This happened while the... సరే, ఇండియా టుడే వాళ్ళు చూపిస్తున్నారు. So unfortunate really what we've seen on the occasion of Christmas in so many parts of the country. But let me take this in fact state by state. Joining us on this broadcast we've got Shibir. సో ఇది బ్రదర్, నేను అనేది ఏంటంటే, సో అమెరికా వాళ్ళు ఏం రాశారు, ఎలా రాశారు అనేది అమెరికాకి సంబంధించి మనకు సంబంధం కాదు. లీస్ట్ బోదర్డ్ అమెరికాలో అక్కడ ఓపెన్ చేశారా, బ్యాన్ చేశారా, అమెరికా వాళ్ళకి ఆర్ఎస్ఎస్కి మధ్య జరిగేటువంటి సంభాషణ మనకు సంబంధం లేదు. అది వీఆర్ నథింగ్ టు డూ విత్ దట్. వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఇండియన్ సిటిజన్స్. భారతదేశంలో ఉన్న మా సిటిజన్స్ మీద మేము కన్సర్న్ ఉన్నాం. నేను ఇంకోసారి చెప్పాను, ధర్మాన్ని కాపాడే విధానం మాత్రం ఇది కాదు. ధర్మాన్ని ప్రేమతోనే కాపాడాలి. వైలెన్స్ తోటి, హింసతోటి మనం కాపాడలేము. ప్రేమకి ప్రేమే కాంపిటీషన్. వైల్ ది క్రిస్టియన్స్ ఆర్ షేరింగ్ లవ్, హిందూస్ ఆల్సో షుడ్ షేర్ ద లవ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. గర్వాప్సీ అనేది, యూ హ్యావ్ టు డూ ది గర్వాప్సీ విత్ యువర్ లవ్, నాట్ విత్ వైలెన్స్. నేను అదే చెప్పాను. మీరు ఎవరైనా సరే, హిందూ సంఘాలు కానీ, బ్రాహ్మణ సంఘాలు కానీ, రెడ్డి, కమ్మ, సనాతన ధర్మం మీద పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే, మేము ప్రేమను పంచుతాము, పాస్టర్లు ఏం చేస్తున్నారు అదే మేము చేస్తాము అనేది అయితే ఐ విల్ జాయిన్ యూ. నేను వచ్చి జాయిన్ అవుతాను మీతో. ఎక్కడెక్కడైతే దళితులు, పేదలు ఉన్నారో వాళ్ళని మీరు ఇళ్లలోకి తీసుకెళ్ళి కలిపి నోట్లో ముద్ద పెట్టండి, పాస్టం పెడుతుంది. మీరు పెట్టలేకపోతున్నారు. మీరు పెడతారా చెప్పండి, మేము వచ్చి జాయిన్ అయిపోతాం. ఒక 100 మంది దళితులను తీసుకొచ్చేసి, ఎవరన్నా ఒక మంచి ఒక పెద్ద బ్రాహ్మణ పూజారి గారు, ఇదిగో నేను కూడా పాస్టర్ చేసిన పని చేస్తాను, ఒక 100 మంది దళితులను తీసుకురా, నేను కలిపి వాళ్ళకి నోట్లో ముద్ద పెడతాను పాస్టమ్మ పెట్టినట్టుగా, నాకు ఎలాంటి కుల వివక్ష లేదు, ఏం లేదు అని అంటే వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారండి మీతోటి. కొడితే జాయిన్ అవ్వరు. అది నా ఉద్దేశం. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ది ఆర్ఎస్ఎస్ ప్లస్ యుఎస్లో ఏం జరుగుతుంది అనేది, దట్ ఈస్ బిట్వీన్ ఆర్ఎస్ఎస్ అండ్ యుఎస్. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దట్. నైదర్ ఐ సపోర్ట్, నార్ ఐ కండెమ్డ్, నార్ ఐఎమ్ హ్యాపీ, నార్ ఐఎమ్ యాంగ్రీ. Because I have nothing to do with between what is happening between RSS and US. I am very much concerned about my brothers in India. That's all. Thank you. Namaskaram.